ప్రార్థించే ముందు శ్రీనివాసరావు గారిని నమో మెహర్ బాబా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా శ్రీనివాసరావు గారు. జై బాబా అండి శ్రీనివాసరావు గారు. విజయలక్ష్మి గారు మీరు బాబా నమో మెహర్ బాబా గీతాన్ని పాడండి. జై బాబా విజయలక్ష్మి. जय बाबा। జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहार लिव श्री मेहर बाबा जोहार लिव श्री मेहर बाबा। मैं निज निंचन मानव रूपा मैं निज निंचन मानव रूपा। यह परानंद जीवन मेवा यह परानंद जीवन मेवा। भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमुतेसे अज्ञानांधत अंतमुतेसे दिव्य विज्ञान दृष्टि न संगे दिव्य विज्ञान दृष्टि न संगे हरिषड्वर्गमंतरिंपगा हरिषड्वर्गमंतरिंपगा अव्ययमोषम् अनुग्रहिंपुम अव्ययमोषम् अनुग्रहिंपुम। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय। జ్యోతి గారు అయిపోయిందండి. జై బాబా అండి. థ్యాంక్స్ చక్కటి అండి. ప్రార్థనా గీతంతో మీరు ఈరోజు సహవాసాన్ని ఆరంభం చేశారు. మీకు అనేక అనేక జై బాబాలు, ధన్యవాదాలు. ఈరోజు ఉమారాణి గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారు. నన్ను బుక్ రీడింగ్ చేయడానికి చెప్పారు. మనం ఇప్పుడు బాబా కృప వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. బాబాకి అనేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడు తెలుసు బాబా భౌతిక దేహం వదిలిపెట్టిన తర్వాత మనకి ఏదైనా సందేహాలు వచ్చినా లేకపోతే వాళ్ళు ఏదైనా అడగాలనుకున్నా మండలి సభ్యులనే మనం అడిగేవాళ్ళం. వాళ్ళు కూడా చెప్పేది కూడా వాళ్ళు ఏమైనావారంటే ఇది మేము చెప్తున్నాం అది బాబా ప్రేరణతోటే మేము చెప్పగలుగుతున్నాం అని చెప్పారు. చెప్తుండేవారు. అదేవిధంగా ఈరోజు నేను చదవబోయేది ఏంటంటే మేలుకొలుపు. ఇంటర్నెట్లోనండి ఒక మేలుకొలుపు అనే వ్యాసాన్ని భావు కల్చైర గారు వ్రాసింది అనమాట. అది దానికి ట్రాన్స్లేషన్ చేశారు మెహశ్రీ నాగేశ్వరరావు గారు. అది దాని గురించి చదువుతున్నాను. ఇందులో మనం విందాం, ఈరోజు తెలుసుకుందాం. బాబా ఏంటంటే ప్రియమైన బాబా ప్రేమికులందరికీ విషయం 15వ తేదీ మే 2001 నాడు సోదరులు భావు కల్చరికి బాబా వసకిన మేలుకొలుపు. ఆ సమయం వచ్చినప్పుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఎవ్వరికీ తెలియదు. దీని మీద బాబా భావు గారి ద్వారా మనకందరికీ ఒక మేలుకొలుపు ఇస్తున్నారు. అది మనం ఇవాళ చదువుకుందాం. ఇది 15వ తేదీ మే 2001లో 15వ తేదీ నాడు జరిగిన సంఘటన.
ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియ సోదరుడు భావు నుండి ఆయన చెప్తున్నారనమాట. ఆయన దగ్గర నుంచి వచ్చిన వ్యాసం అది. ఈ రోజు ఉదయం ఆయన చెప్తున్నారు ఆయన మాటల్లో. ఈ రోజు ఉదయం అంటే మంగళవారం 15వ తేదీ మే 2001. ఆ రోజు అలవాటు ప్రకారం మార్నింగ్ వాక్కి వెళ్ళాను. ఇది బావు గారు చెప్తున్నారు. ఆయన మార్నింగ్ వాక్కి వెళ్ళారు. సాధారణంగా మార్నింగ్ వాక్ చేసే సమయంలో నేను మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటాను. నేను ఎప్పుడైతే మౌనంగానే ఉంటానో నా ప్రీతముడు నాతో మౌనంగానే మాట్లాడతాడు. ఈరోజు మార్నింగ్ వాక్లో కూడా అదే జరిగింది. ఆయన ఎప్పుడైతే మౌనంగా ఉంటారో ఆయనకి బాబా మౌనంగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారట. ఈరోజు మార్నింగ్ వాక్లో కూడా అదే సంఘటన జరిగిందని ఆయన చెప్తున్నారు. వాక్ పూర్తి అయ్యాక నా అలవాటు ప్రకారం ఇంటి ముందు ఉన్న అరుగుపై కూర్చుంటాను. కానీ ఈరోజు మాత్రం కొద్దిసేపే అక్కడ కూర్చుని బాబా నాకు ఇచ్చిన సందేశం ఎవరో ఒకరితో రాయించాలని నా గదిలోకి వచ్చేసాను. ఆయన మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు బాబా స్ఫురణతో ఆయనకు ఒక సందేశం తెలిసింది, బాబా సందేశంగా. అది వ్రాయించాలని ఆయన ఎప్పుడు మామూలుగా అరుగు మీద కూర్చుంటారు మార్నింగ్ వాక్ నుంచి వచ్చిన తర్వాత. వీళ్ళు అలా కూర్చోకుండా లోపలికి ఎవరి చేతను చెప్పి రాయిద్దామని లోపలికి వచ్చేసారు. ఇంతలో ఫోన్ మ్రోగింది. దానికి జవాబు ఇవ్వవలసి వచ్చింది. ఇదయ్యాక ఒక ఆమె అర్జెంటు పని మీద నాతో మాట్లాడడానికి వచ్చింది. ఆవిడతో మాట్లాడుతూ ఉండిపోయాను. ఆమె వెళ్ళాక మరో వ్యక్తి వచ్చాడు. అతనితోనూ మాట్లాడవలసి వచ్చింది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 1 గంట అయింది. ఇప్పుడే డిక్టేషన్ ప్రారంభించాను. అంతవరకు రాద్దాం అనుకుంటుంటే ఆయనకు వచ్చిన ప్రేరణ ఒక కాగితం మీద రాద్దాం అనుకుంటుంటే ఆయనకి ఏదో ఒక ఆటంకం కలిగిందన్నమాట. ఎవరో రావడం, వాళ్ళకి ఏదో వాళ్ళతో మాట్లాడడం అలాగా. ఆఖరికి మధ్యాహ్నం 1 గంటకి ఆయనకి వీలైంది. అప్పుడు ఎవరికో డిక్టేషన్ ఇచ్చారంటే ఆయన ప్రేరణ అంతా చెప్తుండేవారు వాళ్ళని వ్రాయమని. ఇంకొంచెం సేపట్లో షీలా వచ్చి, బావు మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోవాల్సిన టైం అయ్యింది, లేవండి అంటూ తొందర పెడుతుంది. ప్రీతమ బాబా నాకు చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం ఉన్నాయో లేదో నాకు తెలీదు. కానీ నా శక్తి మేరకు అన్నీ జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. వివరాలు ఈ క్రింద వివరిస్తాను. అంటే ఆయనకి బాబా ప్రేరణ వల్ల కలిగిన సందేశం ఈ కిందన మన గురించి అని వ్రాస్తున్నారు అనమాట. ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్కి నాతో పాటు మ్యాక్స్ కూడా వచ్చాడు. నాలో ఒక ఆలోచన మెదిలింది. ప్రపంచం అంతా ఎంతటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఎక్కడ చూసినా అసహనం నిండి ఉంది. శాంతి అనేది అసలు ఎప్పటికి వస్తుందో అని అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నా హృదయంలోంచి ఒక గొంతుకు ఇలా పలికింది. అంటే ఆయన హృదయ స్పందన వచ్చిందనమాట. హృదయంలోంచి బాబా చెప్పారనమాట. నా మనసు స్తంభించింది. బాబా చెప్పారు కదా, ఎప్పుడైతే మనసు స్తంభిస్తుందో నీ హృదయం నుంచి నేను అన్ని చేస్తానని. శాంత, నీవు శాంతి గురించి ఆలోచిస్తున్నావా? శాంతి ఎలా వస్తుంది అనుకుంటున్నావు? ప్రపంచం యొక్క తీరు చూడు. ఎక్కడ చూసినా శాంతి గురించి మాట్లాడటం నిరంతరంగా జరుగుతుంది. పెద్ద పెద్ద సమావేశాలను కూడా శాంతి గురించి చర్చించడానికి ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఈ చర్చ ఎందుకు మొదలైందో తెలుసా? భయం వల్ల. అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, క్షిపణులు, విషపూరితమైన రసాయన ఆయుధాలు మొత్తం ప్రపంచాన్నే సర్వనాశనం చేయడానికి సరిపడే పరిమాణంలో ఈరోజు తయారు చేయబడ్డాయి. అందుచేత భయం ఆవహించింది. దీని కారణంగా శాంతి కోసం ఉద్దేశించిన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఈ ఆయుధాల వల్ల మనకి ఎక్కడ ముప్పు కలుగుతుందో అనే భయం మీద అందరూ శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి చర్చలు చేద్దాం అని ఎవరి మట్టుకు వాళ్ళు బయలుదేరుతున్నారు. అయినా మారణాయుధాలు ఇంకా పెద్ద సంఖ్యలో తయారు చేయబడుతూనే ఉన్నాయి. ఏ దేశానికి మరో దేశంపై నమ్మకం లేదు. బయటికి మాత్రం చాలా స్నేహపూర్వకంగా మాట్లాడతారు. అయితే ఇదంతా బాహ్య ప్రదర్శన మాత్రమే. ఇవన్నీ కూడా ఏంటంటే బాబా మాటలు అతని హృదయంలోంచి ఆయనకు వినిపిస్తుంది అనమాట. భావుగాలికి ఆయన మనకి చెప్తున్నారు. ఇది సర్వత్రా దుష్టశక్తులు పూర్తిగా బలం పుంజుకుని విజృంభించడం వల్ల వినాశనాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఎక్కడా నిజాయితీ లేదు,
ప్రేమ లేదు, ఒకరిపై మరొకరికి నమ్మకం లేదు. ప్రతి వ్యక్తి, ప్రతి దేశం కూడా ఈ దుష్టశక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. ఈ దుష్టశక్తులు పూర్తిగా నశించే వరకు శాంతి నెలకొనడం సాధ్యం కాదు. అయితే ఈ దుష్టశక్తులు ఎక్కడున్నాయి? దుష్టశక్తులు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. దుష్టశక్తులను కలిగి ఉండని వ్యక్తి లేనే లేడు. అయితే ఆధ్యాత్మికత కూడా ఉంది. ఈ దుష్టశక్తులతో పాటు ఆధ్యాత్మికత కూడా ఉన్నది అని చెప్తున్నారు బాబా. నేను ఆధ్యాత్మిక ప్రపంచానికి ఉన్నతమైన అధిపతిని. నేను సనాతనుణ్ణి. అందువల్ల మానవాళిని దుష్టశక్తుల బారి నుండి విముక్తులను చేయడానికి నేను నిరంతరం పనిచేస్తూనే ఉన్నాను. సంస్కారాలు 2 విధాలుగా ఉంటాయి. ఒక రకం సహజమైనవి, మరొక రకం అసహజమైనవి. సహజమైన సంస్కారాలు చైతన్యం పురోగమించడానికి తోడ్పడతాయి. అంటే సత్య పదార్థ సత్య పదార్థమైన భగవంతుని వైపు నడిపిస్తాయి సహజ సంస్కారాలు. అసహజమైన సంస్కారాలు దుష్ట శక్తులను సృష్టిస్తాయి. తద్వారా సత్య పదార్థమైన భగవంతుని నుండి దూరంగా వైదొలగడానికి ప్రోత్సహిస్తాయి. ఈ అసహజమైన సంస్కారాలు ఏం చేస్తాయి? దుష్ట శక్తుల్ని మనలోని సృష్టిస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనం భగవంతుడిని వదిలేసి మిగతా వాటి గురించి పాకులాడుతూ ఉంటాం అనమాట. ఈ అసహజమైన సంస్కారాల ఫలితంగానే ఈరోజు మానవాళి దుష్ట శక్తుల కోరల్లో ఇరుక్కుంది. స్వార్థం, అత్యాశ, లంచగొండితనం, దోపిడీతనం, కామం, ద్వేషం, కోరికలు, ఈర్ష్య, కపటం, పరనింద, పరోక్ష నింద మరియు తుచ్చమైన వాంఛలు చెప్పనల్లవి కాని స్థాయిలో పెరిగిపోయాయి. ప్రేమ స్థానంలో ద్వేషం నిండిపోయింది. చివరికి మానవుడి పరిస్థితి అతి క్రూరమైన మృగం కంటే హీనస్థితికి జారింది. ఈ పరిస్థితుల్లో ఏం జరగనుందో ఎవ్వరికీ అంతుపట్టదు. యుద్ధం సంభవించి మానవాళి పెద్ద సంఖ్యలో నశిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? అలా సాధ్యం కాదు. జనాభా సమస్య ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రపంచ పరిస్థితి చూడండి. ఎక్కడ చూసినా ఆహారం కొరత, నీటి కొరత, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కొత్త కొత్త రోగాలు మరియు కొత్త కొత్త ఉపద్రవాలు, జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి తోడు ఇతర గ్రహాల్లోని జీవరాశులు కూడా భూమి మీదకు వలస వస్తున్నాయి. అందుచేత యుద్ధం వల్ల శాంతి వస్తుందా? రాదు, రానే రాదు. మానవునిలోని అసహజమైన సంస్కారాల నిర్మూలన జరిగినప్పుడే శాంతి సాధ్యమవుతుంది. అప్పుడే వారి చైతన్యం భగవంతుని వైపు నడుస్తుంది. తుచ్చమైన వాంఛలన్నీ సమసిపోతాయి. అప్పుడు మాత్రమే శాంతి నెలకొనగలదు. అందుచేత శాంతి స్థాపనకు యుద్ధం పరిష్కారం కానేరదు. నేను ఇదివరలో మీకు చెప్పినట్లుగా నా భౌతిక శరీరం చాలించిన సమయంలో విశ్వాత్మకమైన బాణాన్ని సంధించాను. అది ఇప్పుడు విశ్వంలోని ప్రతి హృదయాన్ని ఒకదాని తర్వాత మరొకటిగా తాకుతూ ఉండడం వలన తుచ్చ వాంఛలన్నీ మానవుల నుండి బయటికి వస్తున్నాయి. వాటి కారణంగానే ప్రపంచంలో సంక్షోభం, ఆందోళన రాజ్యమేలుతున్నాయి. దుష్టశక్తులైన ఈ తుచ్చ వాంఛలను అంతమొందించాలి. యుద్ధం సంభవించి మానవులు మరణించిన మానవులు తిరిగి జన్మించినప్పుడు తుచ్చ వాంఛలను తను కూడానే తెచ్చుకుంటారు. ప్రపంచ పరిస్థితిలో ఏ విధమైన మార్పు ఉండదు. ప్రపంచంలోని 3/4 నాశనం కావడం తథ్యం. అది జరిగి తీరుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మరి తుచ్చమైన వాంఛల సంగతి ఏమిటి? అవి నిర్మూలించకపోతే మానవుడు తిరిగి జన్మించినప్పుడు వీటిని తన కూడానే తీసుకొస్తాడు. ఇప్పుడు చెప్పబోయే విషయాలను శ్రద్ధగా అవగాహన చేసుకో అంటే బాబుకి బాబా చెప్తున్నారనమాట తన హృదయం నుంచి. ఈ తుచ్చవాంఛల రొద అంటే వికారమైన ధ్వనిని పుట్టిస్తాయి. అవి ప్రకృతికి విరుద్ధమైనవి. వీటికి మూలం అసహజ సంస్కారాలే. సహజ సంస్కారాలు శబ్దాన్ని సృష్టిస్తాయి. ఆ శబ్దం వలన చైతన్యం భగవంతుని వైపు పురోగమించడానికి తోడ్పడుతుంది. ఈ శబ్దం యొక్క మూలం భగవంతుని యొక్క ఇచ్ఛలో ఉంటుంది. అసలు సంస్కారాలు మొత్తం సమసిపోతే ఉండేదల్లా భగవంతుని అనంత స్వరమైన బ్రహ్మనాదమే.
నేను మౌనాన్ని ఎందుకు పాటిస్తున్నానో తెలుసా? ప్రపంచ వినాశన సమయం ఆసన్నమైనప్పుడు విరమించడానికే. అంటే ప్రపంచం ఎప్పుడైతే వినాశనం వస్తుంది అని తెలుస్తుందో అప్పుడే నేను మౌనం విరమిస్తాను అని చెప్తున్నారు బాబా. ప్రపంచం యొక్క రథ నా మౌనం అనే మహాసాగరంలో మునిగిపోతుంది. నా మౌనమే అనంతమైన నా వాణి. నేను విడుదల చేయబోయే ఆధ్యాత్మిక బాంబు నా మౌనం నుండే వెలువడుతుంది. ఆ బాంబు వలన ప్రపంచంలోని అన్ని శబ్దాలు నా మౌన సాగరంలో కలిసిపోతాయి. ఈ ప్రక్రియ అంతా నిశ్శబ్దంగానే జరుగుతుంది. కాబట్టి అది అకస్మాత్తుగానే జరుగుతుంది. తదుపరి కాలంలో మరణించిన వారు తిరిగి జన్మించినప్పుడు కేవలం సహజ సంస్కారాలను మాత్రమే కలిగి ఉండి పురోగమించే చైతన్యంతో ఉంటారు. ఒక వ్యక్తి మరణిస్తే అతని మరణంతో అసహజ సంస్కారాల నుండి విముక్తి లభించదు. కానీ నా మౌనం వల్ల అది సాధ్యమవుతుంది. నా మౌన సాగరంలో అసహజ సంస్కారాల వృధ మునిగి నాశనం అవుతుంది. ప్రపంచం ఈ యథార్థాన్ని చూసి తీరుతుంది. అప్పుడు మాత్రమే శాంతి నెలకొంటుంది. ఆ సమయం వచ్చే వరకు సంక్షోభం, ఆందోళన, అసహనం రాజ్యమేలుతూనే ఉంటాయి. అన్ని రకాల కష్టాలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రపంచం యొక్క పరిస్థితి పోను పోను ఇంకా సంక్లిష్టంగా మారుతుంది. ఆ సమయంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఎవ్వరికీ తోచదు. ప్రజలు ఆకలితో పస్తులుంటారు. త్రాగడానికి నీరు కరువవుతుంది. ఆఖరికి పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కూడా దొరకదు. కాలుష్యం అంతటా వ్యాపిస్తుంది. ప్రజలకు ఊపిరి ఆడని పరిస్థితి వస్తుంది. కొత్త రకాల వ్యాధులు ప్రబలుతాయి. అదే నేను మౌనం విరించడానికి తగిన సమయం. అప్పుడు ఉన్నది భగవంతుడొక్కడే అనే సత్యాన్ని ప్రజలంతా గ్రహిస్తారు. భగవంతుడు తప్ప కనిపిస్తున్న మిగిలిన విషయాలన్నీ మాయ మాత్రమే, భ్రాంతి మాత్రమే. నేను విడుదల చేసేటటువంటి ఆధ్యాత్మిక బాంబు ప్రపంచంలోని సర్వ శబ్దాలను నా మౌన సాగరంలో కలిసి సమసిపోయేటట్లు చేస్తుంది. ఆ తరువాత మరి శాంతి గురించి చర్చలు ఉండవు. ప్రపంచం సాక్షాత్తు శాంతిని అనుభవిస్తుంది. శాంతి కేవలం మాటలలో మిగలకుండా కార్యరూపం తాలుస్తుంది. అదే నా విశ్వాత్మక ప్రకటీకరణం. అంటే బాబా నేను నా విశ్వాత్మక ప్రకటీకరణ తప్పకుండా జరుగుతుందని చెప్పారు కదా. దానికి ముందు ప్రపంచం పూర్తిగా వినాశన వైపు వెళ్ళాలంట. పూర్తిగా ఇప్పటికంటే కూడా ఇంకా అధ్వాన్నమైన పరిస్థితులు రావాలి. అప్పుడే నా ఇవన్నీ పైన చెప్పారు కదా, ఇవన్నీ కూడా కొత్త రకాల వ్యాధులు వస్తాయి. తాగడానికి నీరుండదు. ప్రజలు ఒకరికొకరు ఊపిరాడకి సమయం ఊపిరాడని పరిస్థితి వస్తుంది. మంచి గాలి ఉండదు. అప్పుడు మనకి కష్టాలు వచ్చినప్పుడే కదా భగవంతుని తలుస్తాం. అప్పుడు ప్రజలందరూ ఉన్నది భగవంతుడు ఒక్కడే, మరి ఇంకేమీ లేదు, అతనే ఏదైనా మనకి చెయ్యాలి, లేకపోతే ఈ పరిస్థితుల్లో మనకి ఇంకెవరు దిక్కులేరు అన్న ఆ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు బాబా తన ఆధ్యాత్మిక బాంబును ప్రేలుస్తానని చెప్తున్నారు. అంటే ఆయన మౌన సాగరంలో కలిసి ఈ సర్వ శబ్దాలు తన మౌన సాగరంలో కలిసిపోతాయి. అప్పుడు అది నా విశ్వాత్మక ప్రకటీకరణ అవుతుందని చెప్తున్నారు. ఈ సందేశాన్ని ఈరోజు ఉదయం నా ప్రేతముడి నుండి పొందాను. ఇది బావు చెప్తున్నారు. దానిని ఇప్పటి వరకు వ్రాయించడం జరిగింది. ఇంతవరకు రాయించారనమాట ఆయనకి గుర్తున్నదంతా. నేను ఈ పనిని మధ్యాహ్నం 1 గంటకు మొదలుపెట్టి 2 గంటలకు ముగించాను. ఆయన అవన్నీ గుర్తు తెచ్చుకొని పూర్తిగా 1 గంట సేపు అవన్నీ రాయించారనమాట. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను మీకు చెప్పాను. నాకు ఎంతవరకైతే జ్ఞాపకం ఉందో నేను మీకు చెప్పాను. మొత్తం అంతా యథాతథంగా జ్ఞాపకం ఉందని చెప్పలేను కానీ ఈ సందేశం యొక్క తాకిడి ఇప్పటికీ నేను అనుభవిస్తూనే ఉన్నాను. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను చెప్పాను. బాబా నా హృదయంలో ఏ స్పందన కలిగించారో. కానీ నేను అంతా గుర్తున్నదో లేదో నాకు సరిగ్గా తెలియటం లేదు. కానీ నాకు గుర్తున్నంత వరకు మీకు అందరికీ చెప్తూనే ఉన్నాను. ఇప్పటికొచ్చి కూడా నేను ఆ బాబా ఆ హృదయ స్పందనలో చెప్పిన విషయాలు నేను ఇప్పటికొచ్చి అనుభవిస్తున్నాను. అంటే నవి తెలుస్తుంది నాకు ఇప్పటికొచ్చని బాబు చెప్తున్నారు. లాస్ట్‌కి ప్రేమపూర్వకమైన జైబాబాతో ప్రియతముని ప్రేమలో సేవలో భావు, మెహరాబాద్ 15 మే 2001.
దీనికి కిందనేమను ప్లీజ్ సి అని ఒకటి రాశారు. పైన ఉదహరించిన సందేశానికి జత చేర్చవలసిన భాగం అనేసి రాశారు. అంటే దానికి అటాచ్ చేద్దాం అనేసి ఇది. ఈ కారణంగానే నేను నా ప్రేమికులందరికీ పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాను. నా కొంగును గట్టిగా పట్టుకొనండండి. అంటే బాబా చెప్పిన మాటలు ఇందులో చెప్తున్నారనమాట. అని ప్రియమైన నా ప్రేమికులారా, సత్యం గ్రహించండి. యథార్థానికి ఏదీ జరగడం లేదు. జరిగేదంతా ఈ మాయలోనే. కనుక నాలో దృఢమైన విశ్వాసం కలిగి ఉండండి. నన్ను ఇంకా ఎక్కువగా, మరింత ఎక్కువగా ప్రేమించండి. నేను మీతోనే ఉన్నాను. నిన్ను ఎప్పటికీ విడవను. నేను ప్రపంచంలోని ఏ ఒక్కరిని విడిచిపెట్టను. సాధువైనా పాపాత్ముడైనా సరే సర్వాన్ని నేనే. సర్వంలో ఉన్నది నేనే. ఎవరినైనా నేను విడిచి ఎలా ఉండగలను? అందరూ నా బిడ్డలే. నా బిడ్డలలో కొంతమంది అమాయకులైనప్పటికీ ఎక్కువ మంది తుంటరి వాళ్లే. కానీ వాళ్ళు కూడా నా బిడ్డలే కదా. వారికి యథార్థమైన తండ్రిని నేను. ఎట్టి పరిస్థితులు ఎదురైనా నేను ఎవ్వరినీ ఉపేక్షించను అని బాబా ఈ మాటలు ఎప్పుడెప్పుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని అది కూడా బాబా బావు మనకి చెప్తున్నారు అనమాట. అంటే బాబా ఎంత కరుణామయుడు అంటే ఆయన ఎవరైతే, అందుకే ఆయన చెప్తున్నారు ఏంటంటే, నన్ను నా మీద విశ్వాసం ఉంచండి, నన్ను నా కొంగుని గట్టిగా పట్టుకోండి, దృఢంగా పట్టుకోండి. ఎప్పుడైనా జారబడిచవలసే అవకాశం వచ్చేస్తుంది ఈ మాయ యొక్క ప్రభావం వల్ల. కాబట్టి మీరు నా మీద దృఢ విశ్వాసం ఉంచుకుని నా కొంగుని గట్టిగా పట్టుకున్నట్టయితే ఎప్పుడు మీరు నా కొంగుని జారవిడవరు, విడవరు. చిట్ట చివరి వరకు నాతోనే ఉంటారు. ఎవరైతే నాతో ఇలా ఉంటారో, నన్ను విశ్వసించారో, తప్పకుండా వాళ్ళని నేను గట్టెక్కిస్తాను. అంటే భగవత్ సాక్షాత్కారం కలిగిస్తాను. అయితే నా పిల్లలందరూ, మిగతా ప్రజలందరూ నా పిల్లలే. అందులో కొంతమంది తుంటరి వాళ్ళు కూడా ఉంటారు. అయినా కానీ అందరూ నా బిడ్డలే. కాబట్టి కొంతమంది అమాయకులే ఉంటారు, కొంతమంది తుంటరి వాళ్ళు ఉంటారు. కానీ అందరికీ నేను తండ్రిని కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కొందరికి అంటే మంచి వాళ్ళకి తొందరగా దగ్గరికి తీసుకుంటారు. కొంచెం తుంటరి వాళ్ళకి కొంచెం కొంచెం చిన్న చిన్న శిక్షలు ఇచ్చి వాడిని తోవలో పెట్టి, ఒరే బాబు ఇలా లేలకురా, సరియైన తోవలో నడవరా అని చెప్పి వాళ్ళని దగ్గరికి తీసుకుంటాను. ఎవరిని కూడా ఉపేక్షించను. అంటే అందరినీ కూడా నేను సమానంగా నేను తీసుకెళ్తాను నా దగ్గరికి. కానీ మీరు చేయవలసిందంటే ఏంటంటే, దృఢమైన విశ్వాసం నా మీద కలిగి నా కొంగిని మాత్రం మీరు చివరి వరకు దృఢంగా పట్టుకొని ఉండండి. ఎప్పుడైనా జారిపోతుందేమో. అందుకని చాలా ఇది మాయ యొక్క ప్రభావం. బాబా చెప్పారు కదా, మాయ నన్ను కూడా వదలదు. నా మీద కూడా దాని ప్రభావాన్ని చూపించడానికి ట్రై చేస్తుంటుంది, ప్రయత్నిస్తుంది. కానీ భగవంతుడు ఆయన కాబట్టి, ఆయన సృష్టే మాయ కాబట్టి ఆయన దాన్ని ఏ విధంగానైనా దాటగలరు. కానీ మనం దాటలేం మాయని. కాబట్టి మనం మాయ దాటాలంటే ఏం చేయాలి? మన బాబాని దృఢంగా విశ్వాసం, ఆయన మీద దృఢమైన విశ్వాసం కలిగి ఆయన కొంగును గట్టిగా పట్టుకున్నట్టయితే జారకుండా ఆయన కొండను గట్టిగా 2 చేతులతో గట్టిగా పట్టుకోమన్నారు బాబా. అలా పట్టుకున్నట్టయితే తప్పకుండా ఆ కరుణామయుడు మనల్ని తన దగ్గరికి తీసుకుంటాడు అని లాస్ట్కి ఆయన బాబు గారు ఇది ముగించారు. ఈ భగవంతుడు బాబా కరుణామయుడు ఈరోజు నాకు ఇది చదవడానికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు బాబాకు, విన్న మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు హారతి ఇవ్వడానికి ఈయన ఉన్నారా? ఎవరు? మన శ్రీనివాసరావు గారు ఉన్నారా అండి? జై బాబా. లేరండి జ్యోతి గారు. సులోచన గారు మీరైతే విన్నారా? నేను చదివింది విన్నారా? అండి విన్నానండి. మీరు హారతి ఇవ్వండి, బాబాకి హారతి ఇవ్వండి. ఓకే అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే.
ప్రేమ జ్యోతి మా హృది వెలగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే, నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయోజ్యము పొందగా, పాహి శరణు సాయోజ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ, ప్రభో మేరు బాబా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. జై మెహర్ బాబా, అందరికీ జై బాబా అండి. జ్యోతి గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. సులోచన గారు చక్కటి హారతితో ఈరోజు సమావేశాన్ని ముగింపచేశారు. మీకు అనేక ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు ఈ హారతితో సమావేశం ముగిసిందండి. మళ్ళా మనం సోమవారం నాడు 11:30కి కలుసుకుందాం. అందరికీ అప్పటిదాకా అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై మెహర్ బాబా.